భగవద్గీత యొక్క విశిష్టత ఏమిటో, అది ఏ ప్రకారంగా మానవుడి యొక్క జీవితానికి ఉపయోగపడుతుందో, దాన్ని ఎంతమంది మహాత్ములైనటువంటి వారు అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించి ఇతరులకు అందించి జీవితాలను తరింపజేసుకున్నారో నిన్న మనం చెప్పుకున్నాం. అలాగే ఈ భగవద్గీత ప్రస్థానత్రయంలో చెప్పబడింది. ప్రస్థానం అనంటే ప్రయాణం అని అర్థం. అయితే ఎక్కడికి ప్రయాణం? మానవుడు భగవంతుడి వైపుకి ప్రయాణం చేయటం, జీవుడు దేవుణ్ణి చేరుకోవటానికి ప్రయాణం. మనం ఎక్కడికైనా ప్రయాణం కనుక చేయాలి అని అంటే ప్రయాణ సాధనాలు కావాలి. ఏదో ఊళ్ళో లేదా పక్క ఊరు దగ్గర ఊరికి కనుకైతే రిక్షా కావాలి. అలా కాకుండా కాస్త దూరం కనుక వెళ్ళాలంటే ఓ బస్సు కావాలి, లేదా ట్రైను, లేదు ఇంకా దూరం కనుక వెళ్ళి కాస్త బాగా దూరపు పట్టణాలు మరి ఇతర దేశాలు వెళ్ళాలంటే ఏరోప్లేన్ కావాలి. ఇలా ప్రయాణ సాధనాలు కావాలి. మరి పరమాత్మ ఏమో ఎక్కడున్నాడో తెలియదు, మరి ఎలా ఉంటాడో తెలియదు, ఎలా చేరుకోవాలో తెలియదు. కాబట్టి ఆ పరమాత్మని చేరుకోవాలి అని అంటే ప్రతి మానవుడికి కూడా, ప్రతి జీవుడికి కూడా ఏదో ఒక రకమైనటువంటి సాధన కావాలి, ఏదో ఒక రకమైనటువంటి ప్రయాణ సాధనం కావాలి. ఎక్కడో ఉన్నటువంటి ఆ పరమాత్మని కనుక అందుకోవాలి అని అంటే మనం ఇక్కడి నుంచి కనుక ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలి అని అంటే, ప్రస్థానం చేయాలి అని అంటే మరి ప్రయాణ సాధనాలు తప్పకుండా అవసరం అవుతాయి. మరి ఆధ్యాత్మిక రంగంలో అలా ఏమున్నాయి అని అంటే 3 ఉన్నాయి. అవే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఈ 3 రకాలైనటువంటి సాధనాలు మనల్ని పరమాత్మ వద్దకి చేర్చడానికి చక్కగా ఉపయోగపడేటువంటివి. ఉపనిషత్తులు ఏం చేస్తున్నాయి? పరమాత్మ యొక్క తత్వాన్ని మనకి తెలియజెప్తూ ఉన్నాయి. పరమాత్మ అంటే ఎవరో, ఎలా ఉంటాడో, ఎట్లా చేరుకోవాలనో, ఎలా పరమాత్మతో ఐక్యత కావాలనో తెలియజెప్తాయి ఉపనిషత్తులు. మరి బ్రహ్మసూత్రాలు మనకున్నటువంటి సమస్తమైనటువంటి సందేహాల్ని తీర్చి ఆ పరమాత్మను చేరుకునేటువంటి మార్గాన్ని స్పష్టం చేసేటువంటివి బ్రహ్మసూత్రాలు. మరి భగవద్గీత కూడా ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని ఎంతో తేలికైనటువంటి భాషలో వివరించి ఆ పరమాత్మని అందుకోవటం ఎలాగో మనకి చేయబట్టుకొని నడిపించేటువంటివి భగవద్గీత. మరి 3 పరమాత్మ దగ్గరికి చేర్చేవే కదండి. మరి 3 ఎందుకు? ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది కదా అని అంటే మన యొక్క స్థాయిని బట్టి, ఎవరెవరి యొక్క మనస్తత్వం, ఎవరెవరి యొక్క బుద్ధి స్థాయి ఏ రకంగా ఉంటుందో అదిగో ఆ స్థాయిని బట్టి అందుకోవటం కోసం ఈ 3 రకాలైనటువంటి సాధనాలు చెప్పబడ్డాయి. పరిపూర్ణమైనటువంటి సాధకులైనటువంటి వాళ్ళకి ఉపనిషత్తులు చెప్పబడ్డాయి. ఎందుకంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి భాష అంతా సంక్లిష్టంగా ఉంటుంది. ఒక పట్టాన సామాన్యంగా అర్థమయ్యేటువంటిది కాదు. గొప్ప గొప్ప సంస్కృత పండితులకు కూడా ఆ పదాల్లో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకని బాగా పరిపక్వత చెందినటువంటి సాధకులైనటువంటి వాళ్ళకి, మహాత్ములైనటువంటి వాళ్ళకి ఉపనిషత్తులు ఉపయోగపడతాయి. ఇక సందేహాస్పదంగా ఉండేటువంటి జిజ్ఞాసులైనటువంటి వాళ్ళకి, సందేహాలు ఉన్నటువంటి వాళ్ళకి, హేతువాదులైనటువంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మసూత్రాలు ఉపయోగపడతాయి. ఇక సామాన్యమైనటువంటి గృహస్థులందరికీ కూడా భగవద్గీత ఉపయోగపడుతుంది. అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ 3 కూడా మనం పరమాత్మని చేరుకోవడానికి చక్కగా ఉపయోగపడేవే అయినప్పటికీ ఎవరెవరి స్థాయిల్లో వాళ్ళు పరమాత్మని చేరుకోవటానికి ఇదిగో ఈ 3 రకాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాదు ఈ 3ంటిలో భగవద్గీతకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఏమిటది అని అంటే ఉపనిషత్తుల్లోనూ బ్రహ్మసూత్రాల్లోనూ చెప్పబడినటువంటి భావాలన్నీ కూడా గీతలో ఉండటం వల్ల, ఈ భగవద్గీతలో ఉండటం వల్ల భగవద్గీతలో ఉన్నటువంటి భాష, ఆ భగవద్గీతలో ఉన్నటువంటి శైలి చాలా సులభంగా ఉండటం వల్ల అందరికీ కూడా గీత అనేటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది. ఆ పరిపక్వమైనటువంటి సాధకులకి, మహాత్ములైనటువంటి వారికి, సన్యాసులకే మాత్రమే కాదు
సామాన్యులైనటువంటి గృహస్థులైనటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఉపయోగపడేటువంటిది ఈ భగవద్గీత. మరి ఈ భగవద్గీత యొక్క మహాత్యాన్ని తెలియజేస్తూ గీతని ఆశ్రయించుకొని ఈ గీతా జ్ఞానంతో నేను ఈ ముల్లోకాలని పాలిస్తున్నాను అని శ్రీ మహావిష్ణువు గీతా మహాత్యంలో తెలియజేయటం జరిగింది. మరి శ్రీ మహావిష్ణువు 3 లోకాలని పాలించడానికి ఈ గీతా జ్ఞానం చక్కగా ఆయనకు ఉపయోగపడితే మరి మనకేమో లోకాలన్నీ ఏలేవు. చిన్న ఒక గృహము, చిన్న సంసారము, చిన్న కుటుంబం మనకుందే. మరి దీన్ని మనం ఈ గీతా జ్ఞానంతో తరించలేమా? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ భగవద్గీత మనకి ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులకి ఎందుకు అందించారు? ఏమిటంటే కలియుగంలో ఉన్నటువంటి మానవుల కొరకే ఈ గీతా బోధ చెప్పబడింది అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. అందువలనే కలికాలానికి ముందు, ఈ కలియుగానికి ముందు ఈ భగవద్గీత జ్ఞానాన్ని భగవానుడు అర్జునుడి నిమిత్తంగా చేసుకొని ఈ సమస్తమైనటువంటి మానవాళికి అందించడం జరిగింది. అయితే ఎందుకనంటే కలియుగంలో ధర్మం 1 పాదంతో ఉంటుంది, కృతయుగంలో ధర్మం 4 పాదాలతో ఉంటుంది, త్రేతాయుగంలో 3 పాదాలతో ఉంటుంది, ద్వాపరయుగంలో 2 పాదాలతో ఉంటుంది, కలియుగంలో 1 పాదంతో ఉంటుంది. సరే, ఏదో ఈ కలియుగం ప్రథమ పాదంలో 1 పాదంతో ఉన్నా ఇక అక్కడి నుంచి చిన్నగా ఆ పాదం కూడా కుంటి పాదం అవుతుంటుంది. చివరికి ఆ పాదం కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది కలియుగం చివరికి వచ్చేటప్పటికి. అందువల్ల ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా అల్పజ్ఞానులు, అల్పాయుష్కులు గనక వీళ్ళకి గొప్ప గొప్ప గ్రంథాలని చదవాలన్నా లేదా వాటిని అర్థం చేసుకోవాలన్నా కావలసినటువంటి సమయము ఉండదు, కావలసినటువంటి తెలివితేటలు, వాటిని అందుకునేటువంటి ఆ శక్తి వాళ్ళకి ఉండదు కనుక ఇటువంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకునే భగవానుడు ఇదిగో ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి ఈ భగవద్గీతని అందించడం జరిగింది. ఈ భగవద్గీత జ్ఞానాన్ని సమస్తమైనటువంటి ఉపనిషత్తుల నుంచి గ్రహించి మనకి అందించడం జరిగింది. అందుకే కృతయుగంలో ఈ భగవద్గీత యొక్క ఊసు లేదు. మరి త్రేతాయుగంలో దీని జోలికి పోలేదు ఎవరు. ద్వాపరయుగంలో అప్పుడు కూడా ఏమీ లేదు. కానీ ద్వాపరయుగం చివరిలోకి వచ్చిన తర్వాత అప్పుడు దీనికోసం కృషి జరిగింది. ఎలా జరిగింది? అదిగో కురు పాండవులకి యుద్ధం తటస్థించినప్పుడు ఆ యుద్ధంలో అటువైపున కౌరవుల వైపున 11 అక్షౌహిణుల సైన్యం, పాండవుల వైపున 7 అక్షౌహిణుల సైన్యం నిలబడి కురుక్షేత్ర యుద్ధ భూమిలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో అర్జునుడు విషాదంతో అయ్యో నా వాళ్ళందరినీ చంపాల్సి వస్తుందే అనేటువంటి బాధతో ఉన్నప్పుడు ఆ అర్జునుడి యొక్క విషాదాన్ని తొలగించడం కోసం అని చెప్పి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు సరైనటువంటి యోగనిష్టలో ఉండి చెప్పడం జరిగింది. అది ఈ భగవద్గీత యొక్క గొప్పతనం. అంటే మరి ఈ భగవద్గీతని కలియుగంలో ఉన్నటువంటి మానవుల కోసమే ఎందుకండి చెప్పింది అని అంటే ఎప్పుడైతే రోగం ముదురుతో అప్పుడే మందు అవసరం. మనకి ఏ జబ్బు లేకపోతే డాక్టర్ దగ్గరికి రోజు పోయి ప్రజెంట్ చేయించుకుంటాం. మనం ఏమన్నా ఏమీ లేదు. రోగం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన మందిస్తాడు, వేసుకుంటాం. రోగం లేనప్పుడు హాయిగా ఆనందంగా ఉంటాం. అలాగనే ఏ కృతయుగంలోనో త్రేతాయుగంలోనో దీని అవసరం కనపడలా. అందుకని ఆ ద్వాపరయుగం చివరిలో కలియుగంలో ఇదిగో దీని యొక్క అవసరం కలిగింది కనుక భగవానుడు ఎంతో ఆలోచించి ఇదిగో ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది. అందుకే శంకరాచార్యుల వారు కూడా భగవద్గీత కించిదధీత అని భజగోవిందంలో చెప్పడం జరిగింది. భగవద్గీత కించిదధీత, భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేయండి అని కలియుగంలో ఉన్నటువంటి మానవుల్ని అదిగో ఆయన ప్రార్థనాపూర్వకంగా హెచ్చరిక చేస్తూ చెప్తూ ఉన్నాడు. మరి ఇటువంటి ఈ పరమ ఉత్కృష్టమైనటువంటి పరమ ప్రామాణికమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ గ్రంథం అసలు ఎందుకోసం చెప్పబడింది, ఏమిటి దీని యొక్క లక్ష్యం, ఈ భగవద్గీత యొక్క లక్ష్యం ఏమిటి? ఎందుకనంటే ఏదైనా ఒక గ్రంథం కనుక ఉందనంటే అది ఇతిహాసం కానివ్వండి, పురాణం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఒక గ్రంథం కనుక ఉందనంటే దానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఇదిగో ఇందుకోసమని. ఇప్పుడు మహాభారతం ఉందనుకోండి,
ఎందుకు మహాభారతం అనేటువంటి గ్రంథాన్ని వ్యాస మహర్షి 1,00,000 శ్లోకాలతో మనకు అందించడం జరిగింది? అయ్యా, ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగినప్పుడు అధర్మానికి బలం ఎక్కువగా ఉన్నా, ధర్మానికి బలం తక్కువగా ఉన్నా చివరికి విజయం సాధించేది మాత్రం ధర్మమే అని చెప్పి మానవులందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించడమే ఆ మహాభారతం యొక్క ఉద్దేశం. మరి గీత యొక్క ఉద్దేశం ఏమిటి? ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశంతో ఈ గీతని చెప్పడం జరిగింది? ఒకటే ఉద్దేశం, మానవుడి యొక్క శోకాన్ని పూర్తిగా నివృత్తి చేయటమే. మానవుడికి ఉన్నటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని పూర్తిగా తొలగించడమే ఈ భగవద్గీత యొక్క ఉద్దేశం. అందుకనే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని మనం నిన్నే మొట్టమొదట్లోనే చెప్పుకున్నాం. కాబట్టి మరి అర్జునుడి యొక్క విషాదాన్ని, అర్జునుడి యొక్క దుఃఖాన్ని తొలగించడం కోసం కదండి ఈ భగవద్గీత చెప్పింది అని అనుకుంటాం. కానీ అర్జునుడి యొక్క దుఃఖాన్నే కాదు, అర్జునుడి యొక్క దుఃఖాన్ని తొలగించడంతో పాటుగా అదిగో అర్జునుడిలాగా మనం కూడా అజ్ఞానంలో ఉండి, అహంకారంలో ఉండి, మమకారంలో ఉండి ఇదిగో ఈ లోకంలో అనేకమైనటువంటి దుఃఖాలను కొని తెచ్చుకున్నటువంటి సామాన్యమైనటువంటి మానవులందరి యొక్క శ్రేయస్సు కోసమని, వాళ్ళ యొక్క దుఃఖ నివృత్తి కోసమని, ఆత్యంతిక దుఃఖ నివృత్తి కోసమని ఇదిగో ఈ భగవద్గీతని భగవానుడు ఈ సమస్తమైనటువంటి మానవుల యొక్క కళ్యాణం కోసం అని చెప్పి అందించడం జరిగింది. అందుకే ఎలా చెప్తున్నారండి అని అంటే, నిజంగా భగవద్గీతని ప్రారంభిస్తూ, అంటే భగవద్గీత బోధ, గీతా జ్ఞానాన్ని ప్రారంభిస్తూ భగవానుడు 2వ అధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర ప్రారంభం చేశాడు. ఏమని చెప్తున్నాడు? అశోచ్యానన్న శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అంటూ అశోచ్య అని మొదలు పెడుతున్నాడు. అశోచ్య అంటే శోకించదగినటువంటి వాళ్ళ కోసం నువ్వు శోకిస్తున్నావయ్యా అని చెప్తూ ఆ శోకంతో ప్రారంభం చేశాడు. మరైతే ఎక్కడ ముగింపు పలికాడు? చివరికి 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అని ముగించాడు. మా శుచః అంటే దుఃఖించవద్దు అని. దుఃఖంతో ప్రారంభం చేశాడు, దుఃఖంతో అంతం చేశాడు. శోకంతో ప్రారంభం చేశాడు, శోకంతో అంతం చేశాడు. ఏమిటి దీని యొక్క ఉద్దేశం? ఇక్కడ ఒక స్వారస్యం ఉంది, ఒక అద్భుతమైనటువంటి భావన ఉంది. మనం నేర్చుకోవాల్సినటువంటి, మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక బోధ ఉంది ఇక్కడ. ఏమిటంటే ఈ బోధ చేయటంలో అయ్యా ఈ 2 శోకాల మధ్య, అంటే ఆ అశోచ్య, ఈ మాశుచః అనేటువంటి ఈ 2 శోకాల మధ్య ఉన్నటువంటి శ్లోకాలన్నీ మానవుడి యొక్క శోకాన్ని, మానవుడి యొక్క దుఃఖాన్ని పూర్తిగా నివృత్తి చేసి నిరతిశయమైనటువంటి ఆనందాన్ని ప్రాప్తింపజేస్తుంది. ఇదిగో ఈ శ్లోకాలన్నీ కూడా ఈ భగవద్గీత అని మనకి తెలియజేయటమే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంతేకాకుండా మొదటి అధ్యాయం, భగవద్గీతలో ఉన్నటువంటి మొదటి అధ్యాయం, దాని యొక్క పేరు అర్జున విషాద యోగం. విషాదం అని అంటే ఏడుపు, అంటే అది ఏడుపుతోటే ప్రారంభం చేశాడు, అక్కడ ఏడుపుతోటే ప్రారంభం చేశాడు. ఆ జ్ఞానాన్ని బోధించేటప్పుడు ఏడుపుతోటే ప్రారంభం చేశాడు, ఆ జ్ఞానాన్ని ముగించేటప్పుడు ఏడుపుతోటే ముగించాడు. ఏడవకండి 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 అని చెప్పడం కోసమే ఏడుపుతోటి. ఎందుకంటే ఏడ్చే వాళ్ళే లోకంలో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఎంత సంపాదించేటువంటి వాడైనా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వాడైనా, ఏ రకమైనటువంటి అధికారాలు పదవులు ఉన్నటువంటి వాడైనా, ఎంతటి పహిల్వానైనా సరే అటువంటి వాడు జీవితంలో అనేక సందర్భాల్లో ఈ దుఃఖానికి పాలు కావాల్సినటువంటి పరిస్థితి వస్తూనే ఉంటుంది. టాటా బిర్లాల దగ్గర నుంచి అడుక్కు తినేటువంటి వాడి వరకు కూడా అందరూ ఈ లోకంలో ఏడుస్తూనే ఉన్నారు. కొంతమంది గట్టిగా ఏడుస్తారు, కొంతమంది గుట్టుగా ఏడుస్తారు, అంతే తప్ప ఏడుపు మాత్రం లేకుండా ఎవరు ఉండరు. అలాగని అందరూ పూర్తిగా ఏడుస్తున్నారంటే కాదు, అప్పుడప్పుడు నవ్వుతుంటారు, అప్పుడప్పుడు ఏడుస్తుంటారు. నవ్వితే ఎంతకాలం నవ్వినా ఏం బాధ లేదు, కానీ ఏడుపు అంటేనే బాధ వస్తూ ఉంది. అందుకని ఏడుపు లేకుండా పోవాలని మానవులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా ఏడుపు లేకుండా ఉండాలని మానవులు ప్రయత్నం చేస్తుంటారు కనుక వాళ్ళ యొక్క ప్రయత్నానికి సాయంగా ఇదిగో మీ ఏడుపుని పోగొట్టేటువంటిది ఈ అద్భుతమైనటువంటి భగవద్గీత అనేటువంటి జ్ఞానం ఇదిగో నేను అందిస్తున్నాను, స్వీకరించండి అని భగవానుడు మనకి ఇదిగో ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందించడం జరిగింది. కాబట్టి దుఃఖంలో ఉన్నటువంటి మానవుడి యొక్క దుఃఖ నివృత్తి ఏదైతే